ఆడ బుల్లెట్ బుల్లెట్ దింపుతున్నాం బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆయన సంజనతో ఏంది ఆ ఏడుపు బాత్రూమ్ పోయి ఏడుస్తూ. అరే చిన్న పిల్లలు కూడా చూస్తారన్న, మరీ అంత వైరడొద్దు. తప్పు తప్పు నాగుపాం అని పుస్తక కాట. నీతి నిజాయితీగా బిగ్ బాస్ లో ఎవరు మంచిగా ఆడతారు. ట్రెండింగ్ లో ఉన్న తెల్ల ట్రాక్ మీకు భరణి అన్న దివ్య. అరే ఈ ట్రాక్ ఎట్లా మరి? అది తనుజ భరణి అన్న. ఈ మధ్య దివ్య కూడా ఫాదర్ అంటే వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోతారు ఎందుకంటే ట్రాక్ వస్తుంది మళ్ళీ బయట ప్రాబ్లం. నాకైతే అట్లా అనిపిస్తలేదు. ఏమో పైన పైన ఉంది, లోపల లోపల పైన పుట్టారం లోపల లొటారం అంటారు. ఎవరు ఏం తెలుసు. కానీ నిన్న అయితే సుమన్ శెట్టి నాకు అన్న రియల్ చెప్పాలంటేనా, బిగ్ బాస్ లో చాలా మంది చూసారు. సుమన్ శెట్టి ఫ్యాన్స్ బేస్ ఉంది కానీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ లేదు. అంతేగాని అతని గేమ్ చూడండి, నీతి నిజాయితీగా బిగ్ బాస్ లో ఎవరు మంచిగా ఆడతారంటే మన సుమన్ శెట్టి ఒక్కడే. మాట తీరైనా, ఆడే గేమ్ అయినా, మాట్లాడే విధానమైనా కరెక్ట్ గా నాకు 100% సుమన్ శెట్టి అనే. ఆ బిగ్ బాస్ లో పక్క సుమన్ శెట్టి అనే. ఇమానియల్ కూడా కమెడియన్ లేరు, ఈసారి ఎంటర్టైన్మెంట్ గా ఇమానియల్ బాగా ఆడండి. ఒకటి 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 అంటే ప్రతి దానికి ఏదో అంటే మంచిగా ఆడడం ఒకటి. కానీ ఒకటి ఏంటంటే మోటివేషన్ స్పీచ్ కూడా ఇచ్చారు ఆయన సంజనతో. అది మమ్మీ మమ్మీ ఎందుకు నీకు మమ్మీలో ఇది కదా ఎందుకు అప్పులేరా, అది టాసం పాము అనమాట. నాగు పాము అని పుస్తక కాటేస్తుంది. ఈ మనకేమో మమ్మీ మమ్మీ అంటావు. ఎందుకు నీకు యాక్టింగ్, నువ్వు ఓకే నీ గేమ్ పరంగా బాగా అంటే సంజయ్తో మాట్లాడదు. ఆమె ఎప్పుడు కాటేస్తుంది. నాగు పాము సంజన అమ్మ డేంజర్. ఆమె నాకు తెలుసు ఆమె గురించి. ఆమెతో దూరం ఉండాలని నేను కోరుకుంటున్నా. సో అయిపోయా ఫ్లోరా బతికి అయిపోయా. నాకైతే హ్యాపీగా ఉంది అలా. తెలుసు రితు చౌదరి ఫిక్స్ అయిపోయింది. అయిపోయి ఆడికే బయట కాంట్రవర్సీ లో ఉన్నది లోపల. ఓ ఇక ఎప్పుడే మా పిల్ల ఎలా మా పిల్ల వస్తుంది. ఇప్పుడు దాకా ఒక్క వేడు నాకు ఫస్టే అనుకున్నా మా పిల్ల ఎందుకు రాలేదా, పిల్ల ఎందుకు రాలేదా. ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క డిమాండ్ పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడా. ఆడ బుల్లెట్ బుల్లెట్ దింపుతున్నాం బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రీలోడ్. మాకు ఈ ట్రాక్ ఆట మా డైరెక్టర్ మెట్రో ఎక్స్ప్రెస్ ఏమది అనమాట. ఎక్కడ ఆగా వెళ్ళిపోతుంది అంతే. ఆమె గురించి ఫిట్నెస్ జిమ్ పోతా తెలుసా మీకు. మొన్న ఫోటోలు ఇచ్చిన జిమ్ ఫిట్ తో గట్టిగా వస్తుంది. చిట్టి పికిల్స్ ఒక్కొక్కడికి ఉంటది. అసలు ఈసారి రిచర్చ్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఇప్పుడు నుంచి ఒక ఎత్తు అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటివరకు అయితే స్లోగా ఉంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చూడాలి మళ్ళీ ఎట్లుంటుందో. కానీ ఒకటి ఏంటంటే బిగ్ బాస్ జర ఈ పులిహోరలో జర కట్టైన రేటింగ్ కావాలని చూపిస్తానేమో. ఆడు కళ్యాణం ఉన్న శ్రీజని. అరే శ్రీజ నువ్వు కళ్యాణానికి ఎందుకు దిగుతావు, నాకు వీడియో నీకు చూపించాలి. వీడియో ఇప్పుడు వద్దు ఎందుకు ఆ వీడియో ఉంది. అరే నైట్ 4 గంటలకు మీ ఇద్దరికి ఏం పని రా బిగ్ బాస్ వదిలా. నైట్ 4 బాగా శ్రీజ పోయి రీతి చోట అంటది ముద్దుగా అంటుంది. ఏంది మీరు ముద్దులు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ముద్దులు ఇచ్చుకుంటారా లిఫ్ట్ లిఫ్ట్ అగ్గే ముద్దు. ఆ వీడియో ఉంది రా ఎందుకంటే ఇప్పుడు జెన్యున్ కాదండి. ఒకటి ఏంటంటే ఇమానుల్ తనుజ వాళ్ళిద్దరి జోడి బాగుంటది. కానీ ఈ మధ్యలో తనుజ ఏందో రాంగ్ పోతామన్న. ఈ రెండు మూడు రోజుల నుంచి పక్క కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తాను. గోగినోడికి సపోర్ట్ చేసాడు. సపోర్ట్ చేస్తలేదు. తనుజ గారు నాకు పర్సనల్ ఇష్టం. ఎందుకంటే ఆమె ముద్దాదారం సీరియల్, ఆయన ఈవెంట్, ఆయన షోస్, ఆయన డాన్స్, ఆయన ఆమె ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి ఆమె గేమ్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. తనుజ గారు మీరు ఆడే గేమ్ నాకు మంచిగా ఉందండి. కానీ మీరు మాట్లాడే ఫ్లిప్ అయ్యే విధానం నాకు సపోర్ట్ లేదంటే బిగ్ బాస్ నీకు సపోర్ట్ చేయడానికి రాలేదు. నేను ఆడడానికి వచ్చాను. నాకు డాడీ ఒకటి సపోర్ట్ అంటే నువ్వు డాడీ తెలుసా బిగ్ బాస్ వచ్చాక సపోర్ట్ చేశాడు. నువ్వు గేమ్ ఆడడానికి పోయినా ఒక సపోర్ట్ పోయినా నీకు జనాల సపోర్ట్ ఉంది. నువ్వు గేమ్ ఆడు, నాకు డాడీ సపోర్ట్. ఏంది ఆ ఏడుపు బాత్రూమ్ పోయి ఏడుస్తూ. మీ ఇంట్లో కూడా బాత్రూమ్ పోయి ఏడుస్తూ అంటే ఇప్పుడు ముద్దాందర సీరియల్ ఏడ్చింది కదా, సీరియల్ హిట్ అయింది. ఇట్లా కూడా ఏడిస్తే కప్పు వస్తా అనుకుంటారేమో. తప్పు నీ సీరియల్ కాదు మాది బిగ్ బాస్ షో. నువ్వు నాటకాలు నటించాలి నాకు తెలుసు. నీ గేము ఏడిస్తే ఓట్లు పడవు. అరే జనాలు అన్నా ఒకటి చెప్పండి, మీరు ఏడ్చేటోళ్ళకి ఓటేయక్కడ, మంచిగా ఆటోళ్ళకి ఓటేయండి. సుమన్ శెట్టి అన్నలు ఇమాన్ అలాంటి ఓటేయండి. కానీ ఏడ్చేటోళ్ళకి బాత్రూమ్ పోయి డోర్ వేసుకొని ఎవరింటికి పోయినా ఎవరిని ఇడతాను. మీ అత్తవాళ్ళు ఏంటది బిగ్ బాస్. కానీ ఏడువకు జర చూసుకో. అక్కడ సాగర డాడీ అన్నావు, డాడీనే పామేసినావు. నిన్న పాప దివ్య కాబట్టి దివ్యనే లైట్ ఆపేసింది. ఈమె ఎంత డేంజర్ అంటే తనుజ నటిస్తుంది కానీ పైన బాగున్నావా ఆ డాడీ అంత నటిస్తాయి. లోపల ఉంటాయి. కానీ నాకు మిస్ అయిందంటే మా అసలు అంకుల్ గుండు బాస్ అంకుల్ పోయిండు. ఆయనే ఉంటే ఫైర్ ఉండనిపించింది. అసలు ఫైరే లేదు ఆ షోలా. గుండు బాస్ అంకుల్ ఉంటే మస్తుండు. ఆయన వెళ్ళిపోయిండు, ఫైర్ తగ్గిపోయింది. కానీ ఈసారి అంత స్లో రాము రాథోడ్ గురించి వన్ మ్యాన్ షో అని చెప్పి బంజారా అంటే ఇప్పుడు చాలా మంది కామన్ పర్సన్ వచ్చిండు.
దాంట్లో రాము రాతోడు ఒక్క సాంగ్ రాను బొంబాయి గ్రామ ఒక బంజారా అబ్బాయి ఈ రోజు బిగ్ బాస్ లో ఒక్క సాంగ్ తో ఎంత గ్రేట్, చాలా గ్రేట్. మళ్ళీ ఆయనకి ఏంటంటే అతనికి ఏం కూడా అతను ఏడా ఫ్లిప్ అవుతాడు కొన్ని సార్లు సంచాలక కొన్ని ఫెయిల్ అవుతాడు. అన్నా నువ్వు సంచాలక ఫెయిల్ కాకు, రాము రాతో నీకు సపోర్ట్ ఉంది, నువ్వు సపోర్ట్ కాపాడుకో. కానీ రిలేషన్స్ ఈ లవ్ ట్రాక్లు ఇవేం పెట్టుకోకు, నీ గేమ్ ఆడు. పక్కా టాప్ 5 లో ఉంటారు వీళ్ళు, 5 అయితే టాప్ 5 ఉంటారు. సుమన్ శెట్టి అన్న, ఇమానిల్, భరణ్యనే ఉంటాడు అండ్ రాము రాథోడ్, ఇంకా ఇటు అటు కొడితే తనుజ. ఇక వీళ్ళు మాత్రం టాప్ 5. ఇక నెక్స్ట్ మీ పాప ఉండదా? కప్పే కదా, కప్పు మా పాపకి ఇస్తుంది కదా, కప్పు మా పాప. వీళ్ళు టాప్ 5 వరకు అవుతారు, కప్పు మా పాపకి అయితే అన్న. తనుజ మనవాడు అంటే ఇప్పుడు ఆడింది ఒక ఆట, కానీ నీకు ఎవరికి సపోర్ట్ లేకుండా నీ గేమ్ ను ఆడు, నీ గేమ్ నిజాయితీగా ఆడు. కానీ ఎమోషనల్ కి ప్రతి దానికి ఏడిస్తే అది మరీ సిల్లిగా అయిపోతుంది. అంటే నీకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది, తప్పదు. ఆమె ఏడో, ఆమె అంతా ఆమె కన్ను విసిరాంది, ఆమె కన్ను విసిరాంది. నాకు తెలుసు ఆ కన్ను ఎటు చూస్తే ఎప్పుడు వస్తాడా ఎవడు పట్టుకుంటాడు అని. ఇటు పవన్ అంటే హగ్గు చేసుకుంటే నాకు ఏదో అవుతుంది అంటది, మళ్ళీ డెమో అని నాకు ఏంది ఇటు పోతుంది అటు పోతుంది మళ్ళీ హగ్గి అంటది. సరే సంజన అన్న ఆమె కోడి గుడ్డు తీసుకుని నాకు డౌట్ వచ్చింది అన్న, ఎంత డేంజర్ అంటే అన్న. స్టార్ట్ చేసింది ఆమె ఆట, డ్రైవర్ చెప్పండి సంజన వచ్చింది. ఆమెకు తెలుసు తమిళ్ బిగ్ బాస్ ఆడొచ్చింది, ఆమె డేంజర్ చాలా. మీరు సంజన అంటారు కదా, ఆమె సైలెంట్ గా పడుతుంది, కడుపు ఉంటది, ఇంత తింటది, గుడ్ల మీద గుడ్లు తింటది, దాచిపెడితే అన్ని చేస్తుంది. ఏం తిన్నట్టు ఏమైంది ఏమైంది నాన్న, మా కొడుకు మంచోడు, కొడుకునే గెలిపే లాస్ట్కు. మీరు నా గేమ్ లా స్విమ్మింగ్ పూల్ గేమ్ లో కొడుకునే గెలిపలే, ఏమైంది కొడుకునే లేపినావు. అది అంటే ఆమె ఆడుతుంది, కానీ ఈ మాట నీకు తెలుస్తలేదు. ఈ మాట నన్ను ఇంత మంచిగా ఆడుతున్నా ఎందుకన్నా సంజయ్ మమ్మీ మమ్మీ అంటూ. ఇంటికాడ మమ్మీ ఉంది కానీ ఈ మమ్మీ జరా అంటే నటించే మమ్మీ అనమాట, యాక్టర్ ఈమె. రియల్ మమ్మీ ఉందన్న అట్లాంటి, అంటే నెగిటివ్ గా పోకుండా జెన్యున్ గా ఆడని చెప్తున్నాను ఇప్పుడు నుంచేనా. నాకు రియల్ గా అన్న రీఎంట్రీ గుండు అంకుల్ ఇవ్వాలన్న. ఎందుకంటే అన్న ఇప్పుడు మీరు అందరు బిగ్ బాస్ చూస్తారు కదా, బిగ్ బాస్ చూస్తారు కదా, రియల్ గా కామెంట్ చేయండి అన్న. కూడా చెప్తా, గుండు బాసు చెప్పిన పాయింట్, గుండు అంకుల్ చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉందా లేదా, మర్యాద మనిషి ఫేస్ టు ఫేస్ ఏ నువ్వు మాట్లాడక అంటే అంటే మనకు నామినేషన్ అయితే ఎంటర్టైన్మెంట్ కావాలి అన్న. గుండు అంకుల్ ఒక్కడే ఇస్తాడు, వీళ్ళేం కాదు సరే యాక్సెప్టెడ్. సాటర్డే సార్ వస్తాడు, ఏంది సాటర్డే మీరేం ఆడతారు, నాగరాజు సార్ వచ్చి ఏం చెప్తాడు, ఏందంటే సాటర్డే ఇది తలనొప్పి అయిపోయింది నాకైతే రియల్ గా. ఇప్పుడు నుంచి ఇక మండే నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు, రేపు ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు. మా పిల్లలు వస్తుంది, ఇలా వెయిటింగ్ నీకోసం. మంచిగా ఆడు, నేనున్నా, నీకు ఏం టెన్షన్ పడి ఓకేనా. ఇక పిల్లలు వస్తుందని ఇక వేరే లెవెల్ ఉంటుంది, సోమవారం చూసుకుంటే రచ్చాను. ఇక నేను నా పర్సనల్ గా అన్న మాత్రం పర్సనల్ మాత్రం సుమన్ శెట్టి అన్న ఫస్ట్ అన్న జెన్యున్ గానే, సెకండ్ ఇమానిల్, థర్డ్ ఇటు అటు కొడితే మా పిల్ల, 4th భరణి అన్న అనుకుంటున్నా. ఇక 5th వీటిలన్నిట్లో తనుజ నటించకుండా ఏడవకుండా నువ్వు ఏమి నీ సింపతీలు, మా డాడీ మా నాన్న మీ తమ్ముడు మీ అన్న నాన్న తమ్ముడు బయట ఉన్నారమ్మా, నువ్వు ఒకదాని పోయినావు ఒకదాని ఆడిరా. నాన్న సింపతి నాకు సపోర్ట్ లేదంటే నీకు సపోర్ట్ చేయడానికి ఎవరు రాలే. నువ్వు మంచిగా ఆడితే టాప్ 5 లో ఉంటావు. ఇక నేను ఇట్లా ఎడతా అంటే బయటకు పోతావు, నేనే తీసుకొస్తాను. ఇప్పుడు చేయాలంటే అన్న అంత కోపం ఎవరో రీతి సోదరన్నా, ఆమె ఉండద్దు నా షోలా. అరే చిన్నపిల్లలు కూడా చూస్తారన్న, మరీ అంత వైనడొద్దు. ఎప్పుడు పడితే ముద్దులేదా పాన ఉంటే బయట కూడా అట్లే ఉంటా. ఒకసారి ఆమె నెంబర్ తీసుకోవాలన్నారు.